దేవుని నామమునకు స్తోత్రములు. ఈ దిన ధ్యాన పట్టణము సంఖ్యాకాండము 1వ అధ్యాయము 47వ వచనము చదువుకుందాము. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కించబడలేదు. ఇక్కడ లేవీయులు లెక్కించబడలేదు అని చూస్తున్నాము. ఎక్కడ లెక్కించబడలేదు, ఎవరితో లెక్కించబడలేదు, ఎందుకు లెక్కించబడలేదు అంటే మనం సందర్భాన్ని చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఐగుప్తును విడిచిన 2 సంవత్సరాల తర్వాత సీనాయి పర్వతం వద్ద జనసంఖ్య నిర్వహించబడింది. ఈ సమయంలో అన్ని గోత్రాల వారు 11 గోత్రాల వారు అందరు కూడా లెక్కించబడ్డారు. ఎవరు ఎంత వయసు కలిగిన వారు, ఎవరు ఇంత వయసులో ఉన్నవారు సైన్యంలో చేరాలి అనేటువంటి సైన్యం కొరకు ప్రత్యేకంగా జనసంఖ్య చేయబడినది. దేవుడు ఇశ్రాయేలీలను ఒక నిర్మాణాత్మక దేశంగా ఏర్పాటు చేస్తున్నాడు. అరణ్యంలోనే కావచ్చు, వాగ్దాన భూమిని చేరుకునే క్రమంలోనే కావచ్చు, వాళ్ళు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా, బలంగా, నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఎంతో సాహసంతో ఎదుర్కొనుటకు దేవుడు వారిని చక్కగా సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ జనసంఖ్య ప్రత్యేకంగా దేశాన్ని రక్షించటానికి ముందుకు తీసుకెళ్లటానికి పని చేయగలుగుటకు, సేవ చేయగలుగుటకు సామర్థ్యం కలిగినటువంటి సైన్యమును గుర్తించటానికి ఈ జనసంఖ్య చేయబడింది. అయితే లేవీయులు ఈ యొక్క జనసంఖ్యలో లెక్కించబడలేదు. వారికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఇవ్వబడింది. ఎందుకు లెక్కించబడలేదు అంటే వారు ఏమైనా తక్కువవారా, లేదా వారిలో ఏమైనా లోపం ఉందా, లేదా సైన్యంలో చేరుటకు వాళ్ళకి కావలసిన సామర్థ్యాలు లేవా, వారికి కావలసినటువంటి యోగ్యతలు లేవా అని కాదు, కానీ వారికి అన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ వారికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నది. దేవుని యొద్ద ఒక విశిష్టమైనటువంటి సేవను దేవుడు వారికి ఏర్పాటు చేసి ఉన్నాడు. వారు దేవాలయంలో లేదా ప్రత్యక్ష గుడారంలో ఒక విశిష్టమైన పాత్రను, ఎవరూ పోషించినటువంటి పాత్రను లేదా ఎవరూ చేయనటువంటి పనిని, ఒక గొప్ప పిలుపును దేవుడు వారి పట్ల కలిగి ఉన్నాడు. లేవి వంశస్థులుగా వారు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు పిలువబడినారు. అందులో ఉన్నటువంటి ఉపకరణములన్నిటిని కూడా వారు చక్కగా పవిత్రపరిచి వాటిని చక్కగా నిర్వహించాలి దేవుడి యొక్క పరిచర్య కొరకు. అలానే ప్రజలను ఆరాధనలో నడిపించుటకు కూడా వారు పిలువబడినారు. ఈ విధంగా వారు నిర్వహించేటువంటి విధులు విధానాలు మిగతా గోత్రాల వారికి వ్యత్యాసంగా ఉన్నాయి. అయితే దేవుడు అందరినీ ఒకే రకమైనటువంటి సేవకు పిలువడు. కొందరేమో నడిపించటానికి పిలువబడతారు, ఇంకొంతమంది రక్షించడానికి పిలువబడతారు, మరికొందరు ఆరాధనలో ఇతరులను నడిపించటానికి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రజలను నడిపించటానికి పిలువబడతారు. ఒక్కొక్కరు దేవుని చేత ఒక్కో విధమైనటువంటి పిలుపును కలిగి ఉన్నారు. విశిష్టమైనటువంటి పాత్రలు పోషించుటకు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో ఎన్నుకొని ఉన్నాడు. అయితే మన జీవితాలలో కూడా మనం చూసినట్లయితే దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ శ్రద్ధాశక్తులు కలిగిన దేవుడుగా ఉన్నాడు. మనలను కూడా తన యొక్క మందిరంలో ప్రత్యేకమైనటువంటి పాత్రలుగా వాడబడుటకు ఆయన ఇష్టంగా కలిగి ఉన్నాడు. అంటే మనకు ఎన్నో వరాలను ఇచ్చి ఉన్నారు. ఆ వరాలను మనము మన యొక్క పరిధిలో దేవుని సేవ కొరకు వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేవీయులు చేసినటువంటి విశిష్టమైన సేవను మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు నిర్వహించినటువంటి కార్యాలు మనకు గుర్తుకొస్తాయి. ఆయన దేవుని యొక్క సేవకునిగా ఈ యొక్క లోకంలో ఎంతో విలక్షణమైనటువంటి సేవ చేశాడు. అలానే ప్రధాన యాజకత్వం కూడా ఆయన జరిగించాడు. లేవీయులు ప్రజలకు దేవునికి మధ్యలో
మధ్యవర్తులుగా ఉండి సేవ చేశారు, వారిని ఆత్మీయ మార్గంలో నడిపించారు. అలానే యేసు ప్రభువుల వారు కూడా మరి ప్రధాన యాజకునిగా తండ్రి అయిన దేవునికి మనకు ఆయన మరి మధ్యవర్తిగా, ఆయన విజ్ఞాపనకర్తగా ఆయన ఉన్నారు. లేవీల వలె దేవుని రాజ్యంలో మరి నిజమైనటువంటి గొప్పతనం ఏమిటంటే దేవుని యొక్క మరి సేవ చేయటం ఏమిటంటే ఇతరులకు సేవ చేయటమే. అంటే తన్ను తాను తగ్గించుకున్న వాడే మరి హెచ్చింపబడతాడు. దేవుని రాజ్యంలో గొప్పవాడు అవ్వాలి అంటే మనం తగ్గించుకొని ఇతరులకు సేవ చేయాలి. మరి ఇక్కడ మరి యొక్క ఉదయకాల సమయంలో మనము కూడా మరి యేసు క్రీస్తుల వారి వలె మనల్ని మనం తగ్గించుకొని మరి మనము ఆయన చేత వాడబడాలి. దేవుడు మనకి ఎన్నో వరాలను అనుగ్రహించాడు. ఎంతో విశిష్టమైన పిలుపును మనం కలిగి ఉన్నాము. ఒక్కొక్కరం ఒక్కొక్క పిలుపు కలిగి ఉన్నాము. ఒక్కొక్కరము ఒక్కొక్క వరాన్ని కలిగి ఉన్నాము. మరి ఎంతో వ్యత్యాసం ఉంటది ఒక్కొక్క వ్యక్తి యొక్క పిలుపుకు మరి వరాల విషయంలో. అయితే ఒక వరం గొప్పది, ఒక వరం చిన్నది. ఒక పిలుపు గొప్పది, ఇంకొక పిలుపు చిన్నది అనేటువంటి వ్యత్యాసాలు లేవు. కానీ ఎవరి సామర్థ్యాల చొప్పున వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఎవరి సామర్థ్యాలను బట్టి వారికి వరాలను ఇస్తున్నాడు. మరి ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మును పిలిచినటువంటి పిలుపు ఏంటి? దేవుడు మీకు అనుగ్రహించినటువంటి వరాలు ఏంటి? దేవుడు ఎక్కడ ఏమి చేయవలనని, ఏ పాత్రను పోషించవలనని దేవుడు మిమ్మల్ని మరి సిద్ధం చేస్తున్నాడో మనం దేవుడిని అడుగుదాము. మీ పట్ల కూడా దేవుడు ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి పిలుపు కలిగి ఉన్నాడు. మీ పట్ల ఒక విశిష్టమైనటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. మీకు కూడా ఒక విశిష్టమైనటువంటి వరాలను ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన చెంతకు వద్దాము, మనము దేవుణ్ణి అడుగుదాము. మనము కూడా మరి గొప్ప ఆయన యొక్క కార్యాలలో మనం పాలు పంచుకుందాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పిలుపుని బట్టి, విశిష్టమైనటువంటి మరి ఉద్దేశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మీ పిలుపుని బట్టి, మీ యొక్క ఉద్దేశాన్ని బట్టి మేము నడుచుకుంటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.